బైక్ బయట పెట్టాలంట, హెల్మెట్ తీసి పోవాలంట, ఇంకొన్ని రోజులు పోతే మా డెలివరీ బాయ్స్ చెప్పులు కూడా ఇడిచి లోపలికి వెళ్ళాలంటారేమో ఇల్లు. నోడు కాలికి దెబ్బ తగిలినా కూడా ఇంటి దగ్గర రెస్ట్ తీసుకోకుండా అదే నొప్పి మీద డ్యూటీ చేస్తూనే ఉండు. మా ఇద్దరి మధ్య ఈ కవర్ ఎందుకు డిస్టర్బెన్స్, ఆడు పక్క పోయి ఆడుకో. మళ్ళీ ఓపెన్ చేద్దాం. లాస్ట్ ఆర్డర్ వచ్చే వరకు చేతులారా అకౌంట్ సస్పెండ్ చేయించుకున్నావాడిని. వెల్కమ్ టు నీలా మోటో వ్లాగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఓపెన్ చేసినందుకు థ్యాంక్ యూ మామ. ప్రజెంట్ టైం దగ్గరైతే 8 అవుతుంది. నేనైతే స్టోర్ దగ్గరికి వెళ్తూ ఉన్నా. నా పిచ్చిగుడికి హెల్మెట్ ఎందుకు పెట్టలేదంటే ఎయిర్ వాష్ చేసా, ఎయిర్ ఇంకా ఆరలేదు అందుకని పెట్టలేదు. అంటే కొంతమంది ఉన్నారు మామ, మళ్ళీ కింద కామెంట్స్ లో వచ్చి హెల్మెట్ పెట్టుకో, కింద పడితే కింద సామాన్లతో పాటు పైన తలకాయ కూడా పుచ్చకాయలాగా పగులుతుంది, హెచ్చులు పడుతున్నావా స్టైల్ అని ఒక 5% మంది అయితే కింద కామెంట్స్ లో వచ్చి వేసుకుంటారు. వాళ్ళు వేసుకోక ముందు జాగ్రత్తతో చెప్తున్నా. ఈ రోజు మనం చెయ్యబోయేది వచ్చేసి జెప్టో. తమ్నేల్ చూసే ఉంటారు. జెప్టోలో మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 10 దాకా వర్క్ చేస్తే 2000 రూపీస్ ఎర్నింగ్ చేయగలమా చేయలేమా అని చాలా మందికి చాలా డౌట్లు ఉన్నాయి. ఈ రోజు మీ మైండ్ లో నుంచి అవన్నీ ఆల్ క్లియర్ డిలీట్ ఈ వీడియోతో చేసి పడేస్తా. అట్లాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని కంటిన్యూ చేయి మామ. 35K దగ్గరలో వచ్చినాం. డైరెక్ట్ గా కట్ చేస్తే స్టోర్ లో తేల్తాం. ఫస్ట్ రైడ్ అయితే వచ్చింది. స్లాట్లకు అడ్డంగా అడింపందిలాగా కూర్చోకుండా జల్దీ చెకింగ్ చేసుకొని స్కాన్ చేసి బయటికి రావాలా. నేను స్టోర్ కు వచ్చే లోపల 8:30 టైం అయితే అవుతుంది. ఆర్డర్ వచ్చే లోపల ఇంకొక 20 మినిట్స్ అయితే పట్టింది. డైలీ వర్క్ చేస్తే 5 మినిట్స్ లో అయితే రైడ్ పడిద్ది. మనం సక్రంగా ఒక యాప్ లో కంటిన్యూగా చేయమాయా. పందికొక్కులాగా ఏ బొక్కలో పడితే ఆ బొక్కలో, ఏ యాప్ లో పడితే ఆ యాప్ లో దూరుతూ ఉంటామాయా. డెలివరీ ఇవ్వాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఇదేంటిదో నాకు తెలియదు. ఇంకోటి వచ్చేసి పాల ప్యాకెట్, ఇదేమో కొత్తిమీర కట్ట, గోంగూర కట్ట కూడా దీని పేరు నాకు యాది లేదు. ఇంకా నయం స్టోర్ లో ఆర్డర్లు ప్యాకింగ్ చేయడానికి సపరేట్ గా మనుషులు ఉన్నారు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఎవరికి పడ్డా వెజిటేబుల్ ఆర్డర్ వాళ్ళే ప్యాకింగ్ చేసుకోవాలంటే ఆ ఆర్డర్ లో బంగాళదుంప అని ఉంటే ఉల్లిగడ్డ వేసావని, కొత్తిమీర కట్ట అని ఉంటే కరేపాకు కట్ట వేసావని, కస్టమర్ కి అలాగే తీసుకెళ్లి ఇచ్చిన అమ్మట్లనే సేమ్ వాళ్ళ రియాక్షన్ కూడా ఇలాగే ఉండిద్ది. ఎక్కడ పెట్టుకునేది చెప్పు, ఎక్కడ పెట్టుకున్నావు? ఎక్కడ పెట్టుకోమంటే అక్కడ పెట్టేసుకుంటాను. చెప్పు ఎక్కడ పెట్టుకున్నావు? ఫస్ట్ రైడ్ అయితే చాలా సూపర్ స్పీడ్ గా 10 మినిట్స్ లో రైడ్ అయితే కంప్లీట్ చేసా. నా వరకు నచ్చి జెప్టో మామ అయితే థ్యాంక్ యూ అనే ఒక హార్ట్ సింబల్ అయితే ఇచ్చాడనమాట. ఫస్ట్ టైం నాకు ఎవరైనా హార్ట్ సింబల్ ఇచ్చిందంటే జెప్టో మామే. చచ్చిపోయేంత వరకు నేను యాది పెట్టుకుంటా మామ, యాది పెట్టుకుంటా. కనిపించవు గానీ చాలా ఎక్స్ట్రాలు ఉన్నాయి నీకు. ఇది ఏంటిదో దీని పేరు కూడా నాకు తెలియదు. పక్కపై ఆడుకో, ఇవి నిమ్మకాయలు, దీని కిందే వచ్చేసి ఆలుగడ్డ, అది సాల్ట్ ప్యాకెట్. నిమ్మకాయని ఇలా పట్టుకుంటే ఏదో గుర్తుకొస్తూ ఉన్నాయి. స్పీడ్ గా లోపలికి వేసేసి అసలుకే మన కోసం కస్టమర్ వెయిట్ చేస్తూ ఉంటారు. స్కాన్ చేసి స్కాన్ రాంగా ఎవరో మరి దీంట్లో పెట్టింది. నేనేమో కింద అనుకుని కింద దానికి స్కాన్ చేస్తూ ఉన్నా. ఇంకా నయం చూసుకోకుండా ఇంకొక 2 సార్లు స్కాన్ చేసి ఉంటే రైడ్ చెక్అవుట్ అయ్యి రైడ్ క్యాన్సిల్ అయిపోయి నా కాయల రైడ్ ఇంకోళ్ళకి వెళ్ళేసి నిమ్మకాయల రైడ్ ఇంకోళ్ళకి వెళ్ళేదే. ఈసారి కొంచెం చూసుకొని పెట్టండి అమ్మా. ఇంతలా బంగాళదుంపను నిమ్మకాయల రైడ్ అనవసరంగా మిస్ అయిపోయేదే. బండి బయట పార్క్ చేద్దామా, మళ్ళీ ఎందుకులే రోడ్డు మీద. ఏదో ఒకటి బండి వచ్చి తాగిచ్చాడు అనుకో, అసలుకే మన దగ్గర జోబులో రూపాయి బిల్ల కూడా ఉండదు. ఇంట్లో వాళ్ళని అడిగితే పిచ్చుకుని కొట్టినట్టు కొడతారు. కొత్త బండిని ఎందుకు ఇలా చేసావని లోపల దూసుకుంటూ వెళ్దాం. జోర్ 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 సే బార్ 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 సే. अंदर पार्किंग है और 2 मिनट में आता हूँ और आ गया और एक बार बाहर निकालता हूँ. हमारा पैसा कट जाता है स्पॉट से. तुम फर्स्ट में बोलना हमको आगे के पास. आओ आओ हिंदी कर दो, हिंदी करो. आके आता और टाइम हो जाता मैम. ऊपर के जाके आता. हेलमेट निकाल लो. हाँ हेलमेट, हाँ निकालता. हेलमेट निकाल रास्ते में. अरे तुम क्यों ले मांग कुछ भी नहीं होता बाबा. అమ్మ హెల్మెట్ తీసి లోపలికి వెళ్ళాలంట. హెల్మెట్ తీస్తే మా వాళ్ళకి ఎలా చూపించేది? మన 8th ఫ్లోర్ వెళ్ళేది, ఏదో ఒక ఫ్లోర్ నొక్కేసి తర్వాత చూసుకుందాం. ఆ 5th ఫ్లోర్ వెళ్ళేది మనం వెళ్ళేది. బైక్ బయట పెట్టాలంట, హెల్మెట్ తీసి పోవాలంట, ఇంకొన్ని రోజులు పోతే మా డెలివరీ బాయ్స్ చెప్పులు కూడా ఇడిచి లోపలికి వెళ్ళాలంటారేమో ఇల్లు. డెలివరీ బాయ్ డ్యూటీ అంటే సెక్యూరిటీ గార్డులు కూడా చులకనైపోయింది. గమ్మున ఇది మానేసి అన్నయ్య పర్సనాలిటీ చూస్తుంటే ఈ అన్నయ్య కింద ఒక 10 బెర్రలైనా ఉండుంటాయి. ఈ పని మానేసి అన్నయ్యతో పార్ట్నర్షిప్ పెంచుకొని ప్రతిరోజు పాల ప్యాకెట్లు వేసుకుంటూ చిన్నగా అన్నయ్య దగ్గర అయితే ఒక 5 బెర్రలు అయితే కొట్టేద్దాం. అన్న నేను కూడా వస్తున్నా ఆగే. అందరి ముందు పరిగిపోయిందిగా ఇంకెలా తలెత్తుకుంటాం. థ్యాంక్ యూ సార్. వచ్చినప్పుడు కాంచి ఈ బాబాయ్ నా ఆటోగ్రాఫ్ కోసం ఆరాట పడిపోతూ ఉండు. బుక్ లో అయితే కోడి గెలికినట్టు గెలికి పడేసా. ఇది గులాబ్ పువ్వు, దాని కింద చామంతి పువ్వు, దాని కింద కనకమరం పువ్వు. ఈ పువ్వుల నేమ్స్ మీద పెట్టిన ఇంట్రెస్ట్ వెజిటేబుల్ నేమ్స్ మీద పెట్టుంటే మార్కెట్ కి పోయి ఇంటికి వచ్చిన 10 సారి పొట్టుకు మా అమ్మ చేతిలో కొట్టించుకోకుండా తన్నులు తప్పేవి నాకు.
మనోడు కాలికి దెబ్బ తగిలినా కూడా ఇంటి దగ్గర రెస్ట్ తీసుకోకుండా అదే నొప్పి మీద డ్యూటీ చేస్తూనే ఉండు. జెప్టో మామ వీళ్ళని అలా తయారు చేశాడనమాట. వీళ్ళు ఒక రోజు రెస్ట్ తీసుకున్న వీక్లీ ఇన్సెంటివ్స్ లో లాస్ట్ కంప్లీట్ చేయాలన్నమాట. అందుకని దెబ్బ తగిలినా ఏం తగిలినా వస్తూనే ఉంటారు. ఇసుమంటి పాత లిఫ్ట్ లో పోవాలంటేనే కొంచెం దడపుడుతూ ఉంటుంది. లోపల లైట్ లేదు, ఏం లేదు. పుచ్చుకుని వెళ్ళిన అమ్మట్లోనే మధ్యలో కరెంట్ పై ఏదో ఒకటి స్టక్ అయిపోయింది అనుకో, మళ్ళీ కరెంట్ వచ్చినంత సేపు ఈ లిఫ్ట్ లోనే ఉండాలా? నేను ఉండలేను. మెట్లు గుండా పైకి పోవచ్చు కదరా అని మీరు అనుకుంటారేమో. మెట్లు ఎక్కే లోపల లేట్ అయింది. ఆమె నాకు పూజ చేసిద్ది, పడితే పూజ. అందుకని లిఫ్ట్ అయితే తొందరగా వెళ్ళొచ్చని సాహసం చేసి ఎక్కా. జరుగుతురా అలాగే రక్మా ఏసయ్యా నువ్వే చూసుకో. నేనైతే ఫ్లోర్ ని ఫోటో తీస్తున్నా కానీ మీరైతే ఫ్లోర్ ని ఫోటో తీయమాకండి, ఐటమ్స్ ని ఫోటో తీయండి. లేడీస్ ఉండటం వల్ల నేను ఇంట్రోవర్ట్ కాబట్టి ఆ ఐటమ్స్ వాళ్ళ చేతికి ఇచ్చి ఆడదానిలాగా లటలట ఉరుగుతా వచ్చా. నేను చేసిన తప్పు మీరు మాత్రం చేయమాకండి. అట్లాగే ఎవరైనా జెప్టోలో జాయిన్ అవ్వాలనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్ లో యాప్ లింక్ ఇస్తా. మన ఛానల్ రిఫరల్ కోడ్ యూజ్ చేసి జాయిన్ అయితే 10,000 అయితే జాయినింగ్ బోనస్ వస్తాయి. మన రిఫరల్ కోడ్ యూజ్ చేయకుండా జాయిన్ అయితే మీకైతే జాయినింగ్ బోనస్ రాదనమాట. ఈ జెప్టోలో మీరు 15 అవర్స్ వర్క్ చేస్తే వన్ డేకి సింపుల్ గా 1800 to 2000 అయితే ఎర్నింగ్ చేసుకోవచ్చు. వీక్లీ వచ్చేసి 12,000 to 15,000 దాకా ఎర్నింగ్ చేసుకోవచ్చు. తర్వాత రైడ్ చూసుకున్నట్లయితే 2 మురుకులు ప్యాకెట్ అయినా 3 అయితే డైరీ మిల్క్ చాక్లెట్లు పడ్డాయి. మళ్ళీ పోయేదాల్లో ఎక్కడైనా మిస్ కింద పడతాయేమో ఒక కవర్ లో అయితే వేసుకుందాం. ఈ జెప్టోలో అయితే నాకు ఒకటి బాగా అర్థమైంది మా అమ్మ. ఈ చాక్లెట్లు రైడ్ పడితే బాయ్స్ అయినా వస్తారు, లేకపోతే ఆంటీలైనా వచ్చి తీసుకొని పోతారు, కానీ అమ్మాయిలు అయితే అసలు రారు. లేకపోతే నా దరిద్రానికి నాకు ఒక్కడికి అలా ఇద్దా, లేకపోతే జెప్టో రైడర్స్ అందరికి అలాగే అయిద్దా. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దర్శనమైనా అయిద్ది, కానీ ఈ జనములో అమ్మాయిలు చాక్లెట్ ఇచ్చే దర్శనం మాత్రం నాకు అవ్వదు. మరి ఈసారి ఎవరు వస్తారో ఫుల్ ఎగ్జైట్మెంట్ అని వెయిటింగ్. నీ దరిద్రం మీద నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. లొకేషన్ దగ్గరికి అయితే రీచ్ అయ్యా. ఎప్పుడైనా సరే లోపలికి వెళ్ళేటప్పుడు ఒకసారి గేట్ సందు లోపల నుంచి లోపల చింటుగాడు ఉండా లేడా అని మొత్తం చెకింగ్ చేసుకుని లోపలికి వెళ్ళాలా. నువ్వు అవేమీ చెకింగ్ చేసుకోకుండా ఏదో మింటి తలుపులు తెరిచినట్టు తెరిచి లోపలికి వెళ్ళావు అనుకో, పుచ్చుకున్న వాడు అంటే నువ్వు లోపల వేసుకున్న చెడ్డీతో సహా చింపి వదిలిపెడతాడు. భయం అది పుట్టించింది ఎవరు? మేము. కానీ భయం అంటే ఎటో మాకు తెలీదు. రైడ్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాం. ఆంటీ మన కోసం అయితే 2 స్టెప్స్ కింద కూడా దిగింది. ఆంటీ నా కోసం రిస్క్ చేసేలా 2 స్టెప్స్ కింద దిగింది కాబట్టి ఈ ఆంటీ నా దేవుడు ఎల్లకాలం మంచుకు చూసును కాక. వీటి పేరైతే నాకు బాగా యాదగుంది. ఇది వచ్చేసి రెడ్ చిల్లీ చాక్స్, లోపల ఉన్నది వచ్చేసి కాకరకాయ, ఇది వచ్చేసి మిర్చి అనమాట. వద్దన్నా కూడా మా అమ్మ కాకరకాయ కూర చేసి ఎప్పుడు పెడతా ఉండిద్ది. నా జన్మలో మర్చిపోయిన వెజిటేబుల్ నేమ్ వచ్చేసి కాకరకాయ అనమాట. మా అమ్మ ఎన్నిసార్లు చెప్పినా వండొద్దు వండొద్దు అని అదే వండి పెడతా ఉండిద్ది. నీకు మైండ్ సక్రంగా పనిచేయదురా, తింటే బాగా పనిచేసిద్దని. బాగా మేఘాల మీద వచ్చి ఈ ఆర్డర్ కూడా డెలివరీ చేసేసారు జస్ట్ 15 మినిట్స్ లో. తర్వాత రైడ్ చూసుకున్నట్లయితే మళ్ళీ 2 చాక్లెట్లను, అది వచ్చేసి కిండర్ చాకో అనమాట. ఈ చాక్లెట్ రైడ్స్ మొత్తం నాకే వస్తున్నాయని ఆనందపడాలో, డెలివరీ ఇవ్వడానికి పోయినప్పుడు మొత్తం అబ్బాయిలు ఆంటీలే వస్తున్నారని ఆడవాళ్ళు ఏం అర్థం కాకుండా పోయింది నా బతుకు. మా ఇద్దరి మధ్య ఈ కవర్ ఎందుకు డిస్టర్బెన్స్, అటు పక్కపై ఆడుకో, మళ్ళీ మీరు వేరేలాగా అనుకుంటారు. అదే కవర్ లో ఉన్నాయి అనుకో, అన్ని ఐటమ్స్ ఉన్నాయో లేవో సక్రంగా కనిపించవు. అదే అవి తీసి చేతికిస్తే మంచి సంస్కారవంతమైన బాలుడు, మంచి బాలుడు అని నా గుడ్ నేమ్ వచ్చిందని దాన్ని తీసాడు పక్కన ఇసిరేసా తప్ప వేరే మీనింగ్ తో అయితే ఏమి కాదు. మేడం లొకేషన్ ఎక్కడ మేడం? జెప్టో లొకేషన్కి వచ్చా అన్నా. ఏంటి మేడం? యా రెడ్ కలర్ సారా? ఓకే యా. తర్వాత రైడ్ వచ్చేసి నీలంకాయ, టమాటా, అది బీరకాయ సొరకాయ ఏదో ఉంది దాని పేరు, కొబ్బరికాయ, పాల ప్యాకెట్, టమాటా ఇట్లా పైన వేయాలా. లేకపోతే పుచ్చకాయ దాని మీద పడితే వేడి తట్టుకోలేక చితికిపోతుంది టమాటా కాయ. ఇవేమో ఇంత వేటు ఉన్నాయి. బ్యాగ్ కూడా ఇవ్వలేదు, సంచి ఇచ్చారు. బైక్ మీద పట్టుకొని పోయేటప్పుడు ఆ సంచి చినిగిపోయి పుచ్చకాయ కింద పడి బ్లాస్ట్ అయిపోతే తర్వాత కస్టమర్ నా తలకాయని పుచ్చకాయ ఎలాగైతే బ్లాస్ట్ అయిందో సేమ్ నా తలకాయ కూడా అలాగే బ్లాస్ట్ చేస్తాడు. ఇంత హెవీ వెయిట్ ఉన్నప్పుడు బ్యాగ్ ఇస్తే ఏమైందో చెప్తాం మామకి. ఎంత దిగజారిపోయావో చూసుకో. ఈ కవర్ మొత్తం చినిగిపోయాయి. సొరకాయ బీరకాయ అది బయటకు వచ్చే డెలివరీకి ఇటువంటి కవర్ ఇస్తున్నందుకు చెప్తాం అమ్మని. ఈ బీరకాయ తీసుకుని తల మీద హెడ్ షాట్ ఇవ్వాలనిపిస్తూ ఉంటుంది. ఒకసారి చెకింగ్ చేసుకుని మొత్తం ఐటమ్స్ కష్టం ఉన్నాయి కదా. ఓకే రైట్.
ఈ బ్యాగ్ నిండా మ్యానోప్యాకో ప్యాక్సే ఉన్నాయి. వీళ్ళు చేసే సగం డబ్బులు మొత్తం వీటికే పోతున్నాయేమో. మంచిగా వీళ్ళు ఇంటి ముందర ఒక కిరాణా షాప్ పెట్టి మ్యానోప్యాకో ప్యాక్స్ అమ్ముకున్నా కూడా డైలీ డెలివరీ బాయ్ శాలరీ అయితే నాకైతే సింపుల్ గా వచ్చి పడుతుంది. మళ్ళీ మా రిలేషన్స్ ఎవరైనా నువ్వేం చేస్తావు అంటే బిజినెస్ మ్యాన్ అని కూడా చెప్పుకోవచ్చు. 10 మందిలో పేరు కూడా ఉంటుంది. ఫస్ట్ వాళ్ళ ఇంటి ముందులో కిరాణా షాప్ పెట్టి సెటిల్ అయిపోతా. లోపల వేసుకుని బ్యాగ్ తీసుకుంటాను బయటకి. తీసుకున్నారా అన్ని? అదే అడిగితేనే చూస్తాను, చెక్ చేస్తున్నా. మళ్ళీ సొరకాయ రైడ్ అయితే ఎంట్రీ ఇచ్చింది. ఈ రోజు చాలా దాకా సొరకాయ రైడ్ లా పడుతున్నాయి. ఈ సొరకాయ తినటం వల్ల చాలా ప్లస్ పాయింట్లు ఉన్నాయి. కాకపోతే అది మన సిలబస్ కాదు కాబట్టి దాని గురించి మనకు అవసరం లేదు. మళ్ళీ సీన్ కట్ చేస్తే కస్టమర్ ఇంటి దగ్గర తేల్తా. ఈసారి ఇంట్రోవర్ట్ వల్ల కాదులే, ఫోటో తీయకుండా ఉన్నది. వచ్చింది అబ్బాయి, కానీ ఫోటో తీయడం మర్చిపోయా. అందుకని రోడ్డుని ఫోటో తీస్తూ ఉన్నా. మళ్ళీ ఆయన్ని ఫోటో తీయడం మర్చిపోయా. వెనకరండి ఒకసారి ఫోటో తీస్తా అంటే మళ్ళీ ఆ సొరకాయని మ్యాజిక్ చేసి నా బాడీలోకి పంపిస్తాడని భయంతో పిలవలేదు. తర్వాత రైడ్ వచ్చేసి ఒకటి కూల్ డ్రింక్ టిన్ను, 2 కుర్కురే ప్యాకెట్ పడింది. మన వాళ్ళు ఎవరు మంచిగా సినిమా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నారనుకుంటా. వాళ్ళ సినిమా కంప్లీట్ అయిపోయే లోపల మనం వెళ్ళి త్వరగా డెలివరీ కడితే అచ్చారేత 2 మినిట్ సబర్ కరో ఆరం. ఈ జెప్టో యాప్ లో ఏమో అపార్ట్మెంట్ ఉంది. ఇక్కడ మొత్తం ఇండిపెండెన్స్ హౌసే ఉన్నాయి. గల్లీలో అపార్ట్మెంట్ యాడ్ ఉందబ్బా, నాకు ఒక్కడ కూడా కనిపించడం లేదు. కొంచెం ముందు పోయి ఎవరినో ఒకరిని అడుగుదాం. జనచైతన్య అపార్ట్మెంట్ ఆడా అర్థం కదా. ఇది బ్లాక్ జన చైతన్య అపార్ట్మెంట్ అంట. ఇదా అపార్ట్మెంట్ అని ఉంటే అపార్ట్మెంట్. ఓకే ఓకే. అదేమో నార్మల్ ఇండిపెండెంట్ హౌస్, దాంట్లో ఏమో అపార్ట్మెంట్ అని పేరు పెట్టాడు. అక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయా. అట్లయితే మా రేకుల ఇల్లు కూడా తాజ్ మహల్ అని పేరు పెడతా. ఈ నైట్ పూట ఎక్కువగా ఐస్ క్రీములు, ఈ చాక్లెట్లు రైడ్స్ ఎక్కువ పడుతూ ఉన్నాయి. ఈ లేడీస్ కి చాక్లెట్ తినే అలవాటైందో నైట్ పూట పళ్ళు మొత్తం పుచ్చిపోయి ఖరాబ్ అయిపోతాయి. లంచ్ టైం తర్వాత తిన్నా అదొక మానసిక సంతృప్తి. ఈ ప్రపంచంలో ఎప్పటికీ నాకు అర్థం కానివి 2. ఒకటి వచ్చేసి హిందీ, రెండోది వచ్చేసి ఆడవాళ్ళమాట. ఈ 2 నా జీవితంలో ఎప్పుడు అర్థం కాని సిలబస్ అనమాట. బ్యాగ్ వాపస్ తీసుకుంటాను. ఎప్పుడు పడింది మరి చూడాల. పడింది అప్పుడే నీకు రాడరు. నేనైతే వాళ్ళు వైరల్ చేసి పడేసేవాడిని వాడిని. నేను ఉంటే నీ ప్లేస్లో వైరల్ చేసి పడేసేవాడిని వాడిని. అంతేంట కస్టమర్కి ఇచ్చింది చూపించాలి కదా. ఇదేమి కదా అవన్నీ ఫేస్ పూసుకునేదామంట. ఓపెన్ చేసి చూడే. ఓపెన్ చేద్దాం అన్నీ ఉంది. ముందు వాడే చూడండి. ఇది క్రీమ్ ఏదో ఉంది చూడు. షాంపూ యూట్యూబ్లో పెట్టాను. అది ఓపెన్ చేసినట్టు ఉంటుంది. అదే అది ఫస్ట్ ఓపెన్లోనే ఉంది. అది మొత్తం ఈ రూమ్ కి అయితే నెంబర్ లేదు, ఏం లేదు. చాలా డౌట్ ఉండే. మనం డెలివరీ చేయాల్సిన రూమ్ వచ్చేసి ఇదా ఇది కాదా అని డౌట్ తో కాలింగ్ బల్ అయితే నొక్కా. 503 503నా? ఇదే లాస్ట్ ఆర్డర్ అనమాట. బ్రెడ్ ను పాల ప్యాకెట్ ఉన్నాయి. ఎగ్జాక్ట్ గా గెస్ చేసి చెప్తున్నా. నా అంచనా ప్రకారం వీళ్ళు టీ చేసుకుని బ్రెడ్ ని ముంచుకొని తిందామని ప్లానింగ్ లో ఉన్నారు. చూసావా ఎలా గెస్ చేశానో. చిన్నప్పుడు మా అమ్మ కాకరకాయ పెట్టి నా మైండ్ చూసావా ఎంత షార్ప్ గా చెక్కిందో. అందుకే రాకెట్ కంటే స్పీడ్ గా పనిచేస్తుంది నా మోకాల్లో ఉన్న మైండ్, తల్లో ఉన్న మైండ్. పాల ప్యాకెట్, బ్రెడ్ చెప్తే ఆర్డర్ మీరు కదా. ఇది జెప్టో అని చెప్పండి అమ్మా. మాధవి ఒక్క నిమిషం. మేఘన్ అపార్ట్మెంటు బ్లాక్ వన్ అటు సైడా? అచ్చా ఓకే. ఇది 2నా? అచ్చా
మొత్తం ఒకటే అపార్ట్మెంట్ అంట, కాకపోతే 1, 2 అని 2 ఉన్నాయి అంట. అనవసరంగా ఆర్డర్ వేరే వాళ్ళకి ఇచ్చేవాడిని. లాస్ట్ ఆర్డర్ వచ్చే వరకు చేతులారా అకౌంట్ సస్పెండ్ చేయించుకునేవాడిని, జస్ట్ మిస్. మీరు ఎదురు చూస్తున్న ఘట్టం అయితే రానే వచ్చింది. టైం వచ్చేసి 10 అవుతుంది అనమాట. జెప్టోలో నేను 14 అవర్స్ వర్క్ చేస్తే వచ్చిన అమౌంట్ వచ్చేసి 1915 రూపీస్ వచ్చాయన్నమాట. దాంట్లో పెట్రోల్ వచ్చేసి 400, వెహికల్ తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి 140, మొత్తం పోగా 1515 రూపీస్ అయితే మిగిలిన అనమాట. 14 అవర్స్ గా అమౌంట్ వర్తో కాదో మర్చిపోకుండా కింద కామెంట్ అయితే చేయండి. అట్లాగే మన వీడియో లాస్ట్ దాకా చూసామంటే కొంచెమే నచ్చే ఉండేది కదా మామ. 35K దగ్గరలో ఉన్నాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అట్లాగే ఎవరైనా జెప్టోలో ఎలా జాయిన్ అవ్వాలో తెలియకపోతే ఒక చిన్న 2 minutes వీడియో అయితే చేసా ఎలా జాయిన్ అవ్వాలని. అది మీకు రైట్ సైడ్ లో అయితే వచ్చింది. దాంట్లో ఎలా జాయిన్ అవ్వాలో క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసా. ఒకసారి దాన్ని అయితే చెక్ ఇన్ చేయండి. అట్లాగే ఉంటా మరి, బాయ్ బాయ్. ఒక చిన్న పిల్లాడు పెంకి పిల్లవాడు ఎక్కడైనా